నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 22 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,755.05 715 పీటీఎస్ 0.92% తగ్గింది. అత్యధిక లాభం పవర్ గ్రిడ్ 0.91% పెరిగింది. అత్యధిక నష్టం ఇండగో 3.54% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 23,996.25 0.79% వద్ద ఉంది. -0.79% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ 0.92% క్షీణించి 76,755.05 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.79% తగ్గి 23,996.25 వద్ద ముగిసింది. ఎస్బీఐ షేరు 1.86% తగ్గి ₹1025 వద్ద. ఐసీసీ బ్యాంక్ 1.53% తగ్గి ₹1440.70 వద్ద ముగిశాయి. తీవ్రమైన పోటీ మధ్య అంచనాలను అందుకోలేకపోయిన ఎటర్నల్ Q1 లాభాలు. క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న పోటీ కారణంగా ఎటర్నల్ లిమిటెడ్ మొదటి త్రైమాసిక లాభాలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయి. షేర్ హోల్డర్ లేఖ విడుదలైన తర్వాత కంపెనీ షేరు ధర 0.77% తగ్గి ₹284.40 వద్ద ముగిసింది. Q1లో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం 72% పెరిగి ఇండియన్ రూపీ 1037 కోట్లకు చేరిక. ఇండస్ఇండ్ బ్యాంక్ మొదటి త్రైమాసికంలో నికర లాభం 72% వృద్ధితో ఇండియన్ రూపీ 1037 కోట్లుగా నమోదు చేసింది. అయితే ఇదే కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కేవలం 1% మాత్రమే పెరిగింది. జూన్లో భారత ఆర్థిక కార్యకలాపాలు 32 నెలల గరిష్టానికి. ఇక్రా జూన్ 2026లో భారతదేశ ఆర్థిక కార్యకలాపాలు 32 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దేశ మొదటి త్రైమాసిక జీడీపీ వృద్ధి అంచనాను ఇక్రా 6.4% నుండి 6.6% గానే కొనసాగించింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇండో ఎంఐఎం 3,811 కోట్ల రూపాయలు ఐపీఓ. ఇండో ఎంఐఎం కంపెనీకి చెందిన 3,811 కోట్ల రూపాయలు ఐపీఓ జూలై 23న సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభం కానుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ఈ ఐపీఓకు 37% బలమైన లిస్టింగ్ ప్రీమియంను సూచిస్తోంది. రెట్టింపైన ఆదాయంతో Q1లో 245.64 కోట్ల రూపాయలు లాభాన్ని సాధించిన హెచ్ఎఫ్సీఎల్ టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ మొదటి త్రైమాసికంలో 245.64 కోట్ల రూపాయలు ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. హైపర్ స్కేల్ డేటా సెంటర్లు మరియు ఎగుమతుల నుండి వచ్చిన బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణమైంది. మూడేళ్లలో 39% తగ్గిన భారతదేశ కోకింగ్ కోల్ దిగుమతి బిల్లు. భారతదేశ కోకింగ్ కోల్ దిగుమతి బిల్లు మూడేళ్లలో 39% గణనీయంగా తగ్గింది. రష్యా నుండి లభించిన తగ్గింపులు మరియు అంతర్జాతీయంగా తక్కువ ధరల కారణంగా ఈ బిల్లు ఆర్థిక సంవత్సరం 2023లోని $19.2 కోట్ల నుండి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ఉద్రిక్తతల మధ్య పెరిగిన బంగారం, ముడి చమురు ధరలు. బంగారం ధర 1.19% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్ $4,119 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడగా, వెండి 1.31% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్ $59 మరియు 60 సెంట్లు వద్ద ముగిసింది. ముడి చమురు ధర కూడా 2.90% పెరిగి బ్యారెల్కు $87 మరియు 37 సెంట్లు వద్ద ముగిసింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,119 మరియు 40 సెంట్లు 1.19% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $127,889 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.19% పెరిగింది. మునుపటి ముగింపు $4,071 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 60 సెంట్లు 1.31% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,850 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.31% పెరిగింది. మునుపటి ముగింపు $58 మరియు 83 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $87 మరియు 37 సెంట్లు 2.90% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.90% పెరిగింది. మునుపటి ముగింపు $84 మరియు 91 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.57 0.08% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.08% బలహీనపడింది.
మునుపటి ముగింపు రూ. 96 మరియు 49 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 3106 బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 3021 హైదరాబాద్ రూ. 994 3191 ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 3128 భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.